మీ పేరు? నా పేరు యేసుపాదం. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో ఉంటున్నావు? ఇక్కడ నుంచి 9 సంవత్సరాల నుంచి ఉంటున్నా సార్. ఇక్కడే 9 సంవత్సరాల నుంచి ఉంటున్నా. అయినా మాకు ఇక్కడ నీళ్ళు వచ్చిన కాడ నుంచి కింద ఇల్లు అయితే బాగా డ్యామేజ్, తర్వాత బండ్లు నాశనం అయిపోయినాయి. మాకు కూడా బైకులు ఉన్నాయి, మా ఇల్లు పైనే. కాకపోతే బండ్లు కూడా కొంచెం బండ్ల గురించి చూస్తే బాగుండేది. తర్వాత మాకు ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో కూడా ఏదో వాళ్ళ తోషన్ ఇచ్చారు. ఈ వర్షానికి మీకు ప్రభుత్వం ఎలా పనిచేసింది? బాగా చేశాను సార్, బాగా చేసింది సార్. ఏ దాంట్లో కూడా తక్కువ చేయాల. అయితే మీకు చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా అనిపించింది? చంద్రబాబు దాంట్లో నంబర్ 1 పని. ఆయన పేరు పెట్టేకి లేదు. చంద్రబాబు నాయకు దాంట్లో నంబర్ 1 చేశారు సార్. ఏ దాంట్లో తక్కువ చేయాల. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ పబ్లిసిటీ కోసమే బయటకు వస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా, అది అస్సలు అబద్ధాలు. ఆయన చేసిన వరద వచ్చినప్పుడు ఎక్కడ వరద వచ్చినా ఆయన స్వచ్ఛంగా వచ్చి అందరికి ఆదుకున్నారు. ఆయన దాంట్లో కంప్లీట్ లేదు. ఇంత నీరు రావడం కారణం కూడా ఆయనే అని చెప్పేసి అంటున్నారు కదా. మొత్తం నీళ్ళు ఎలా వస్తాయంటే ఆయన ఏమైనా వరద మన డ్యామ్ తెంపేస్తారు ఏమన్నా. అది మొత్తం ఫేకు. ఆయన చేసిన ప్రభుత్వంలో నంబర్ 1 చేశాడు. ఏం తక్కువ చేయాలి ఎవరికి, అదైతే వాస్తవము. ఎందుకంటే కొద్దిగా ఈయన ఇంత చేసిన దాంట్లో కొద్దిగా బండ్లు ప్రాబ్లం అయింది కదా, అది కూడా కొద్దిగా చేసిండే బాగుండేది మన ఆలోచన. కాకపోతే ఈ ప్రభుత్వం చేసిన సహకారం మనకు పర్లా బాగానే ఉంది. ఆయన బుల్డోజర్ మీద వాటర్ ఉన్నప్పుడు వచ్చి మాకు హామీ ఇచ్చాడు, బాగానే చేశాడు. ఒకటి ఏంటంటే బైకులు, ఆటోలు అవి కొంచెం రిపేర్లు ఉన్నాయి. ఆయన మామూలు టిఫిన్ కానీ వాటర్ బాటిల్ కానీ ఏ దానికైనా కూడా ఈ ప్రభుత్వం మాకు ఏమాత్రం లోటు లేకుండా బాగానే చేశాడు. ఒకటి బండ్ల గురించి హామీ ఇచ్చారు కదా, ఆ బండ్ల గురించి కొంచెం ఆలోచిస్తే ఆయన ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి నష్టపరిహారం కింద మేము డబ్బులు ఇస్తామని అంటున్నారు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? అది అప్పుడు అంటే మామూలుగా చెప్పారు కానీ అది ఇంకా క్లారిటీ లేదు. ఆయన ఇంటికి గ్రౌండ్ ఫ్లోర్కి నష్టపరిహారము, పైన ఉన్నోళ్ళకి కూడా పని పాటకి వెళ్ళక వరదలు వచ్చిన కాడ నుండి ఇంట్లో కూర్చోవడము అని చెప్పారు కానీ అది క్లారిటీ లేదు. ఇంకా ఆయన ఇస్తాడని నమ్మకం మాత్రం మనకు ఉంది. హామీ ఇచ్చాడు. మరి ఏ టయానికి ఇస్తాడో, అకౌంట్లో వేస్తాడో లేదంటే ఇంటింటికి వచ్చి ఇస్తారు, అది ఇంకా క్లారిటీ లేదండి. ఇంకోటి ఏమంటే మాకు బాగా వాలంటీర్ పెట్టారు కదా, వాలంటీర్ ద్వారా బ్లాక్కి వాలంటీర్ పెట్టేసి 4-5 బ్లాక్ పెట్టింటారు కదా వాలంటీర్కి. వాళ్ళు కొద్దిగా వాళ్ళకే వాలంటీర్కి సహకరించి అనుకో, వాళ్ళు ఎన్ని బ్లాక్లు బైకులు ఉన్నాయో కార్లు ఉన్నాయో వాళ్ళు చూసుకుంటారు. అది మొత్తం వాళ్ళకి కంప్లైంట్ ఇస్తారు. అది కూడా బాగుండిద్ది వాలంటీర్కి ఇస్తే. వాళ్ళని కూడా తప్పులేదు, వాళ్ళని పెట్టినది కూడా నంబర్ 1. కాకపోతే వాళ్ళు పెడితే కానీ వాళ్ళు ఎన్ని బ్లాకులు ఎన్ని బైకులు ఉన్నాయో ఎన్ని కార్లు ఉన్నాయో చూసుకుంటారు కదా, అది కూడా చూసుకోవాలి వాళ్ళని కూడా.